ఇండియాలో సాధారణంగా ట్రైన్ కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలు మరీ లేట్ అయితే ఒక రోజు లేట్ గా వస్తుంటాయి. కానీ 42 గంటల్లో చేరాల్సిన ఒక ట్రైన్ ఏకంగా 3.5 ఇయర్స్ కి చేరుకుంది. 2014 నవంబర్ లో విశాఖపట్నం నుంచి ఉత్తరప్రదేశ్ లోని బస్తీ స్టేషన్ కి బయలుదేరిన ఈ ట్రైన్ కేవలం 1400 కిలోమీటర్ల దూరాన్ని 42 గంటల్లో పూర్తి చేయాలి. కానీ రైలు కొంత దూరం వెళ్ళగానే టెక్నికల్ సమస్యలు వచ్చాయి. దాన్ని ప్యాసింజర్ రైళ్ల కోసం ట్రాక్ నుంచి రిపేర్ డిపోకి తరలించారు. ఈ ట్రైన్ లో 14 లక్షల విలువైన 1361 పెస్టిసైడ్ బ్యాగులు ఉన్నాయి. వ్యాపారవేత్త అయినటువంటి రామచంద్ర గుప్తా ఇవి డెలివరీ కోసం బుక్ చేసుకున్నాడు. కానీ రైలు గమ్యస్థానానికి చేరుకోలేదు. అంతా మర్చిపోయిన తర్వాత సరిగ్గా 3.5 సంవత్సరాల తర్వాత 2018 జూలైలో ఈ ట్రైన్ బస్తీ స్టేషన్ కి చేరుకుంది. కానీ అప్పటికే ఆ ఎరువులు పూర్తిగా పనికి రాకుండా పోయాయి. ఇది భారతీయ రైల్వే చరిత్రలోనే అతి పెద్ద పొరపాటుగా చెబుతారు.